రెండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మనము నర్మదా నది పుష్కరాలకు వచ్చాము. ఉజ్జయిని ఓంకారేశ్వర్ నర్మదా నది పుష్కరాలకు వచ్చాము. ఇవన్నీ వింధ్య పర్వతాలు, ఇదంతా వింధ్య పర్వతాలు. అది ఒక కనపడుతుంది చూసారా, అక్కడ ఓంకారేశ్వరుడు ఉంటాడు. మళ్ళీ ఇటు వెళ్ళాలి మమలేశ్వరుడు. ఆ రెండు చూస్తేనే జ్యోతిర్లింగం చూసిన ఫలితం ఉంటుంది మనకి. ఏ ఒక్కటి చూసినా జ్యోతిర్లింగం చూసినట్టు కాదు. దీనికి మంచి చరిత్ర ఉంది. ఈ ఇవన్నీ వింధ్య పర్వతాలు. ఒకరోజు అంట నారదుడు వచ్చి ఇక ఈయనతోటి ఇంద్రుడితోటి మాట్లాడుతుంటే ఇంద్రుడు అన్నాడంట, అందులోనే నాకంటే బలవంతుడు, నాకంటే ఎత్తైన పర్వతాలు లేవు అని అన్నాడంట. అంటే అప్పుడు నారదుడు అన్నాడంట, నువ్వు కాదు, మేరు పర్వతం ఉంది, అసలు ఆయన అణుకువ విధేయత కలిగినోడు, నీకేమన్నా నిన్ను చూసుకొని నువ్వే గర్వపడుతున్నావా అంటే ఇంక అప్పుడు లేదు. మరి నేను ఆయన కంటే ఉన్నతుడిని అనిపించుకోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి అడిగితే తపస్సు చేయమన్నాడు. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ జ్యోతిర్లింగం లాగా అక్కడ వెలిసాడు అన్నమాట స్వయంభూగా. ఇక ఈ వింధ్య పర్వతానికి అప్పటి నుంచి మంచి పేరు వచ్చింది. ఈ నర్మదా నది శివుడికి గరళం మింగినప్పుడు నర్మదాయనంట ఆయన తాపం తీర్చగలిగింది. ఇక్కడ పుణ్యనది అంటారు నర్మదా నది. 12 పుష్కరాల్లో ఈ ఒకటాను నర్మదా నది. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. లోపలికైతే ఫోటోలు అవి తీనీరు. మేము దర్శనం చేసి వచ్చిన తర్వాత బయట పక్కన చూపిస్తాను మీకు. ఇక్కడ పుష్కరాలకి ఎక్కువ మన తెలుగోళ్ళే ఎవరినన్నా కదిలిచ్చి తెలుగోళ్ళు, అందరు తెలుగోళ్ళు సంకల్పాలు చేయడానికి అక్కడి నుంచి బ్రాహ్మణ్స్ వస్తారు ఇక్కడికి సంకల్పం చెప్పించుకుంటారని. ఈరోజు 5వ రోజు మేము పుష్కర స్నానం. 12 రోజులు ఉంటుంది కదా, మేము 5వ రోజు పుష్కర స్నానం చేస్తాం. అంతకుముందు ఇదిగో ఇక్కడే ఉండేది ఒక వంతెన, అది చూడండి బ్రిడ్జి, అది పాతది. మేము ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి మీదే ఎక్కాము. ఇప్పుడు ఈ బ్రిడ్జి, ఇది కొత్తది. ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాలి దర్శనాలు, కొత్త బ్రిడ్జి మీద నుంచి. ఇది ఓంకారేశ్వరుడు.